ప్రస్తుతం సైనిక పరంగా ఆర్థిక పరంగా బలమైన దేశాలైన అమెరికా రష్యా దేశాలు ఉండగా ఈ దేశాలు ప్రపంచ ఆధిపత్యం కోసం కలలు కంటుండగా సిరియా లాంటి చిన్న దేశం నుండి ప్రపంచరాజు అయిన అబద్ధక్రీస్తు ఎలా వస్తాడు? ఈ కారణాన్ని బట్టే అనేక మంది బోధకులు లేఖనాలను సంప్రదించకుండా అబద్ధక్రీస్తు రష్యా నుండి రావచ్చు అని బోధించారు. కానీ అందుకు లేఖనాలు ఒప్పుకోవు. అయితే సిరియా చిన్న దేశం అయినప్పటికీ అబద్ధక్రీస్తు అక్కడి నుండే వస్తాడని లేఖనాలు స్పష్టంగా చెబుతున్నాయి. దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచింపజేసిన ప్రవచనాలు నెరవేర్చడానికి సమర్థుడు. ప్రస్తుతం ప్రపంచం ఆర్థిక పరంగాను రాజకీయ పరంగాను ఇలాగే ఉన్నట్లయితే సిరియా నుండి అబద్ధక్రీస్తు రావడం కుదరదు. కానీ దేవుని లేఖనం ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడు ప్రస్తుత ప్రపంచ ఆర్థిక రాజకీయ పరిస్థితులను తారుమారు చేయబోతున్నాడు. మనం ఇంతకు ముందు వీడియోలో చూసిన విధంగా 10 కొమ్ములు కలిగిన క్రూర మృగం సముద్రంలో నుండి బయటికి వచ్చినప్పుడు వాతావరణం ఎలా ఉంది? దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆకాశపు 4 దిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడెను. చూడండి ప్రియులారా, సముద్రం మీద 4 దిక్కుల నుండి ఏకకాలంలో గాలి విసిరినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు సముద్రం మీద తుఫాను చెలరేగుతుంది. దానియేలుకు వచ్చిన దర్శనంలో 10 కొమ్ములు కలిగిన క్రూర మృగం సముద్రం నుండి బయటికి వచ్చినప్పుడు సముద్రం అంతా భయంకరమైన తుఫానుతో అల్లకల్లోలంగా గందరగోళంగా ఉంది. ఇది అంతా ఉపమాన భాష అని మనకు తెలుసు. అంత్యకాలంలో 10 మంది రాజులు కలిసి ఏకప్రభుత్వాన్ని స్థాపించడానికి ముందు ఈ లోకమనే సముద్రం తుఫాను చేత అల్లకల్లోలంగా ఉంటుంది. మొత్తం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసే ఆ తుఫాను ఏమిటి? ఆ తుఫాను ఏమిటో కాదు, లేఖనం చెబుతున్నట్టుగా 10 మంది రాజులు ఏకప్రభుత్వాన్ని స్థాపించక మునుపు జరగబోవు మహాయుద్ధమే ఆ యొక్క తుఫాను. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. నరపుత్రుడా, మాగోగు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతియగు గోగు నేను నీకు విరోధిని. ప్రభునందు ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో కనబడుతున్న యుద్ధం 7 ఏళ్ల శ్రమల కాల అంతంలో జరగబోయే అర్మగిద్దోను యుద్ధం అని కొందరు పొరపాటుగా అభిప్రాయపడుతున్నారు. ఈ 38వ అధ్యాయంలో కనబడుతున్న యుద్ధానికి మరియు అర్మగిద్దోను యుద్ధానికి కొన్ని ప్రధానమైన భేదాలు ఉన్నాయి. దాన్ని ఈ వీడియోలో మీకు తర్వాత చెబుతాను. అయితే యెహెజ్కేలు 38లో కనబడుతున్న యుద్ధం అబద్ధక్రీస్తు రాకముందే జరుగుతుంది. దయచేసి జాగ్రత్తగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం ముందు చదువుకున్న వచనంలో రోషు అనే పదం నేటి రష్యాను, మెషకు అనే పదం రష్యా రాజధాని అయిన మాస్కోను, తుబాలు అనే పదం టొబొల్స్కీ అనే పట్టణాన్ని సూచిస్తున్నాయని బైబిల్ పండితులు ఒప్పుకున్నారు. నేడు ప్రపంచ ఆధిపత్యం కోసం కలలు కంటున్న రష్యాతో దేవుడు అంటున్నాడు, రష్యా నేను నీకు విరోధిని అని. అదేవిధంగా దేవుడు రష్యాతో, నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్ను నీ సైన్యం అంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులందరినీ కవచములు డాళ్లును ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారిని అందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను. 4వ వచనం. ఇది దేవుడే ప్రారంభింపజేసే యుద్ధం. రష్యాను దేవుడే యుద్ధానికి బయలుదేరదీశాడు. ఎవరి మీదికి అంటే ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలుల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకు నీవు వచ్చెదవు. ప్రియులారా, చూసారా, రష్యా దేశం ఇశ్రాయేలు దేశం మీదికి యుద్ధానికి వెళ్ళబోతుంది. ఇది భవిష్యత్తులో జరగబోతున్నది. అలాగే రష్యాతో పాటు దాని మిత్ర దేశాలు కూడా ఈ యుద్ధంలో పాల్గొనబోతున్నాయి. యెహెజ్కేలు 38:5-6 వచనాలు. నీతో కూడిన పారసిక దేశపు వారిని, కూషీయులను, పూతు వారినందరినీ, డాళ్లను, శిరస్త్రాన్నములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసెదను. గోమెరును అతని సైన్యమంతయును, ఉత్తర దిక్కులలో నుండి తొగర్మాను అతని సైన్యమును, జనములనేకములు నీతో కూడా వచ్చును. ఈ లేఖనములోని పారసిక దేశం నేటి ఇరాన్ దేశాన్ని సూచిస్తున్నది. కూషు అనే పేరు ఈజిప్టును సూచిస్తున్నది. గోమెరు అనే పేరు జర్మనీని సూచిస్తున్నది. అయితే పూతు, తొగర్మా అనే పేర్లను గురించి పండితులు ఏక అభిప్రాయానికి రాలేదు. అయితే తొగర్మా అనేవాడు గోమెరు దేశ ప్రజల
మూలపురుషుడైన గోమరి యొక్క కుమారుడు. కాబట్టి తొగర్మా అనేది జర్మనీ యొక్క పొరుగు దేశమై ఉండవచ్చు. అలాగే పూతు అనేది నేటి లీబియా దేశాన్ని సూచిస్తున్నదని పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ రష్యా ఎందుకు ఇస్రాయేలీలతో యుద్ధం చేస్తుంది? ఎందుకంటే 12-13 వచనాల ప్రకారం వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకోవడానికి యుద్ధం చేస్తారు. అలాగే భూమికి మధ్యలో ఉన్న ఇస్రాయేలుతో యుద్ధం చేస్తే మిగతా మధ్య ఆసియా దేశాలతో యుద్ధం చేయడానికి ఈజీ అవుతుంది. అయితే రష్యా దేశాన్ని ఆకర్షించే ఆ కొల్లసొమ్ము ఏమిటి? మృత సముద్రం. దీనిలో అనేక ఖనిజ లవణాలు ఉన్నాయి. కొంతమంది శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం మృత సముద్రంలోని ఖనిజ లవణాలను లెక్క కడితే అమెరికా దేశం యొక్క మొత్తం ధనానికి 40 రెట్లు ఎక్కువని తేలింది. ఎందుకంటే మృత సముద్రంలో దొరికే మినరల్స్ ద్వారా అనేక రకాల షాంపూలు, ఫేస్ క్రీములు, ఇంకా అనేక రకాల ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి. ప్రపంచం మీద ఆధిపత్యం చేయడానికి సైనిక బలం, ఆర్థిక బలం అవసరం. అందుకే రష్యా మృత సముద్రం కోసం కూడా యుద్ధం చేయడానికి అవకాశం ఉన్నది. అయితే రష్యా దాని మిత్ర దేశాలు కలిసి యుద్ధానికి వస్తే ఇంచుమించు 1 కోటి మంది ఉన్న చిన్న ఇస్రాయేల్ దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? అమెరికా ఇస్రాయేల్కు సాయం చేస్తుందని మీరు అనుకోవచ్చు. కానీ అమెరికా ఏం చేస్తుందో లేఖనం చెబుతుంది, వినండి. 13వ వచనం. సెబా వారును, దదాను వారును, తర్షీషు వర్తకులను, కొదమ సింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకున్నటకు వచ్చితివా? దోపు దోచుకున్నటకు సైన్యము సమకూర్చితివా? బహుగా దోపు దోచుకుని వెండి బంగారములను, పశువులను, సరుకులను పట్టుకుని పోటకు చాలా దోపుడు దోచుకున్నటకు వచ్చితివా అని నిన్నడుగుదురు. ఈ లేఖనంలో కనబడుతున్న తర్షీషు నేటి గ్రేట్ బ్రిటన్ని సూచిస్తున్నది. ప్రతి దేశానికి ఒక జాతీయ జంతు చిహ్నం ఉంటుంది. ప్రపంచ దేశాలన్నిటిలో తల్లి సింహం లేదా ఆడసింహాన్ని జాతీయ జంతువుగా కలిగిన దేశం గ్రేట్ బ్రిటన్. మనం చదివిన లేఖనంలో తర్షీషును గురించి దేవుడు మాట్లాడుతూ కొదమ సింహములు వంటి వారైన దాని వారును అంటున్నాడు. కొదమ సింహాల లాంటి అనేక స్వతంత్ర దేశాలు బ్రిటన్ ద్వారా పుట్టాయి. ఆడసింహాన్ని జాతీయ జంతువుగా గుర్తు కలిగి ఉండడం కూడా దీనికి చక్కని పోలిక కలిగి ఉంది. బ్రిటన్ ద్వారా పుట్టిన అనేక కొదమ సింహముల వంటి దేశాలలో అమెరికా కూడా ఒకటి. ఈ అమెరికా ఇస్రాయేలుకు సహాయం చేయకుండా కేవలం సొమ్ము దోచుకున్నటకు వచ్చితువా అని అడుగుతుంది, కానీ ఏమీ చేయదు. నేటి పరిభాషలో చెప్పాలంటే ఇస్రాయేలు మీదకి యుద్ధం చేస్తున్నందుకు నిరసన మాత్రమే వ్యక్తం చేస్తుంది. మరి ఈ పరిస్థితిలో ఇస్రాయేలును ఎవరు కాపాడుతారు? లేఖనం చెబుతున్నది, ఆ దినమున గోగు ఇస్రాయేల్ మీదికి రాబోవు, ఆ దినమున నా కోపము బహుగా రగులుకొనును. దేవ విరోధమైన నాస్తిక కమ్యూనిజానికి నిలయమైన రష్యా మీద దేవుని కోపం బహుగా రగులుకుంటుంది. ఆ రోజు రష్యా వారు సర్వశక్తిగల దేవుడు ఒకడున్నాడని, ఇస్రాయేలీల దేవుడే సర్వశక్తిగల దేవుడని తెలుసుకుంటారు. ఇస్రాయేలీల దేవుడే సర్వసృష్టికర్త అని సర్వలోక జనంగాలు తెలుసుకుంటారు. రష్యా దాని మిత్ర దేశాలతో దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. దేవునితో యుద్ధం చేస్తే మానవుని ఆయుధాలు అణ్వాయుధాలన్నీ వీగిపోతాయి. దేవునితో మానవుడు యుద్ధంలో గెలవలేడు. ఈ విషయాన్ని నిరూపించేందుకే దేవుడు రష్యాను ఇస్రాయేల్ మీదకి రప్పించబోతున్నాడు. ఈ మహాయుద్ధంలో దేవుడు 7 విధాలుగా రష్యా దాని సైన్యాలతో యుద్ధం చేస్తాడు. దయచేసి యెహెజ్కేలు 38వ అధ్యాయం అంతా తర్వాత మీరు చదవండి. మొదటిగా రష్యా దాని సైన్యాలు యుద్ధం చేయడానికి ఇస్రాయేల్ మీదకి వచ్చినప్పుడు ఇస్రాయేలులో మహాభూకంపం పుడుతుంది. దీనివల్ల కొండపేటులన్నీ పడును, గోడలన్నీ కూలును అంటున్నది లేఖనం. దీనివల్ల వారి సైన్యానికి తీవ్రమైన గాయాలు అవుతాయి. రెండవదిగా నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించేదను అంటున్నాడు దేవుడు. అలాగే ప్రతివాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును అంటున్నది లేఖనం. అంటే దేవుడు వారికి మతిభ్రమింపజేయగా వారికి వారే చంపుకుంటారు. ఇంకా తెగులును వారి మీదకి పంపిస్తాడు. అలాగే ఆ రోజు ప్రళయమైన వాన కురిపిస్తాడు. దీనివల్ల విమాన దాడులు కష్టతరమవుతాయి. అలాగే పెద్ద పెద్ద వడగండ్లు దేవుడు కురిపిస్తాడు. దీనివల్ల యుద్ధ విమానాలలో ఉండే సైనికులు, భూమి మీద ఉన్న సైనికులు పెద్ద సంఖ్యలో మరణిస్తారు. అగ్నిగంధకాలను కూడా కురిపిస్తాడు. దీనివల్ల సైనికులంతా కుప్పలు తెప్పలుగా కాలిపోతారు.
యుద్ధ భూమిలో ఉన్న ఈ సైన్యం మీద మాత్రమే కాక రష్యా దేశం అంతటి మీద ఇతర ద్వీపముల మీద దేవుడు అగ్నిని పంపిస్తాడు. 39వ అధ్యాయము 6వ వచనం చూడండి. నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా నివసించే వారి మీదికిని అగ్ని పంపెదను. ఒక రష్యా మీద మాత్రమే కాక ద్వీపాలలో నిర్విచారముగా నివసించే వారి మీద కూడా అగ్ని కురుస్తుంది. ఈ ద్వీపాలు అనేవి ఇంగ్లాండు, అమెరికా దేశాలను సూచించవచ్చు. ఇంగ్లాండు దేశము ద్వీపాల సమూహం అని మనకు తెలుసు. కాబట్టి ఇంగ్లాండు దానికి సంబంధించిన దేశాలు అగ్ని చేత నాశనం అవుతాయి. ఆ రోజున రష్యా, దాని మిత్ర దేశాలు దేవుని కోపాగ్ని చేత సర్వనాశనం అవుతాయి. రష్యా నాశనమైనందుకు సంబరపడుతూ మా మట్టుకు మేము సుఖంగానే ఉన్నామనుకుని ద్వీపవాసుల మీద అగ్ని కురుస్తుంది. ఈ విధంగా అమెరికా, రష్యా దేశాలు నాశనం అవుతాయి. ఈ భయంకరమైన సంఘటన ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వర్గాలలో పెను తుఫానుగా పరిణమిస్తుంది. ప్రపంచాలందరి హృదయాల్లో భయం కమ్ముకుంటుంది. ఈ తుఫాను లాంటి భయంకరమైన యుద్ధం ద్వారా ప్రపంచమంతా అల్లకల్లోలమై గందరగోళంగా ఉంటుంది. ప్రజలందరూ 2 దేశాలు యుద్ధం చేస్తేనే ఇంత భయంకరమైన పరిస్థితి ఏర్పడితే ఇక ప్రపంచ యుద్ధం వస్తే అమ్మో అని భయపడి మాకు శాంతి కావాలని కోరుకుంటారు. అప్పుడు ప్రపంచ మేధావులు ప్రపంచంలో 1 కంటే ఎక్కువ ప్రభుత్వాలు ఉన్నంతకాలం ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతాయి కాబట్టి ప్రపంచమంతటా ఒకే ప్రభుత్వం ఉండాలి అని ఆలోచన చేస్తారు. ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపించాలి అని నిర్ణయిస్తారు. ప్రియులారా, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సముద్రం మీద తుఫాను చెలరేగుతుండగా 10 కొమ్ములు గల క్రూర మృగం బయటికి వచ్చినట్టు ఈ లోకమనే సముద్రంలో తుఫాను లాంటి ఈ మహాయుద్ధం జరిగిన సమయంలో లోకమంతా అల్లకల్లోలంగా ఉండగా ఈ సమయంలో 10 మంది రాజులు అంటే 10 మంది దేశాధినేతలు కలిసి ఏకప్రభుత్వాన్ని స్థాపించబోతున్నారు. ఈ 10 మంది రాజులలో సిరియా దేశపు రాజు కూడా ఉంటాడు. ఆ తర్వాత మొత్తం దశరాజ కూటమిపైనే ఆధిపత్యం సాధించాలని ప్రయత్నిస్తాడు. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 23-24 వచనాలు, 11వ అధ్యాయం 21వ వచనము చూడండి. క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయం తెలుసుకొని ఒక రాజు పుట్టును. అతడు గెలుచును గాని స్వబలము వలన గెలవడు. అతనికి రాజ్యఘనతను ఇయ్యరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. అంటే అతడు యుక్తి గలవాడై ఉండి ఇచ్చకపు మాటల చేత రాజ్యాన్ని అపహరిస్తాడు. అనగా చర్చల ద్వారా, మోసకరమైన వాగ్దానాల ద్వారా అన్నమాట. ప్రపంచ ఆధిపత్యాన్ని తనకు అప్పగించవలసిందిగా కూటమి మీద ఒత్తిడి తీసుకువస్తాడు. తనకు నాయకత్వం అప్పగించిన సభ్య దేశాలకు కూడా అధికారం ఉంటుందని భరోసా ఇస్తాడు. ఈ దశలో వీరు అనగా 10 మంది రాజులు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును, అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు అంటుంది లేఖనము. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం. తమ సొంత సామర్థ్యం చేతి స్థాపించిన ప్రపంచ ప్రభుత్వపు నాయకత్వాన్ని ఈ సిరియా రాజుకు దశరాజ కూటమి రాజులు అంత సులువుగా అప్పగించడానికి కారణమేమిటి? లేఖనం జవాబిస్తున్నది. దేవుని మాటలు నెరవేరే వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించడం వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. అది విషయం. కాబట్టి సిరియా రాజు దశరాజు కూటమి మీద, ప్రపంచం అంతటి మీద సులువుగానే రాజు అవుతాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడే ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక రాజకీయ పరిస్థితులను తారుమారు చేసి సిరియా రాజే ప్రపంచ అధిపతి అయ్యేలా చేస్తాడు. ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగా యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయంలో కనబడుతున్న యుద్ధానికి 7 ఏళ్ల శ్రమల కాల అంతంలో జరిగే అర్మగిద్దోను యుద్ధానికి మధ్య తేడా ఏమిటంటే 38వ అధ్యాయంలో కనబడే యుద్ధంలో దేవుడు రష్యా దాని మిత్ర దేశాలతో మాత్రమే యుద్ధం చేస్తాడు. కానీ అర్మగిద్దోను యుద్ధంలో ఏవో కొన్ని దేశాలు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ అబద్ధక్రీస్తు నాయకత్వంలో ఏకమై ఇశ్రాయేలు మీద దండెత్తుతాయి. అప్పుడు యేసుక్రీస్తు అబద్ధక్రీస్తుతో వాడి సైన్యాలతో యుద్ధం చేసి గెలుస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు అనేక మంది క్రైస్తవులు యేసుక్రీస్తు రెండో రాకడ ఈరోజు వస్తుందేమో, రేపు వస్తుందేమో అని హడావిడి చేస్తున్నారు. యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు నెరవేరవలసిన ప్రవచనాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిలో ఈ అబద్ధక్రీస్తు రాకముందు రష్యాను, అమెరికాను దేవుడు నాశనం చేసే యుద్ధం కూడా ఒకటి. భవిష్యత్తులో యేసు రాకడకు ముందే మనమందరము రష్యా, అమెరికాల నాశనాన్ని చూడబోతున్నాం. ఈ విషయం నమ్మడానికి ఇబ్బందిగా ఉన్న ఇది సత్యం. ఇప్పుడు నమ్మక